మొన్న మీ అందరికీ తెలుసు కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయినటువంటి విషయం. ఆ 19 మంది ఎందుకు చనిపోయారు, అది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే ఇక్కడ మద్యం తాగినటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగిందా అనే దాని మీద ప్రశ్నిస్తూ నేను ఒక అధికార ప్రతినిధిగా పార్టీ తరఫున, అలానే శ్యామల గారు అధికార ప్రతినిధిగా మేము క్వశ్చన్ చేయడం జరిగింది. మాతో పాటు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు. దాన్ని యూట్యూబర్లు వాళ్ళందరూ కూడా దాన్ని ఇది మద్యం తాగారు, ఈ మద్యం బెల్ట్ షాపుల్లో కూడా దొరుకుతుంది, కేవలం రేణుకా ఎల్లమ్మ వైన్స్లోనే కాదు, వాళ్ళు అర్ధరాత్రి టైంలో కూడా లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో కొన్నారు అనేది ఏదైతే మేము మాట్లాడామో దానికి ఇది బెల్ట్ షాప్ మద్యం అని మీరు ఎలా చెప్తారు అనే దాని మీద మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లో విచారణకు రావాలని చెప్పి. దాంట్లో క్లియర్గా నేను ఒక 5 వీడియోలు నా డిలీట్ చేయమని చెప్పి నిన్న ఎవరైతే పోలీసులు ఇక్కడ క్రైమ్ బ్రాంచ్ సిఏ రమేష్ గారు అనుకుంటా, ఆయన మాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన తర్వాత మీ 5 వీడియోలు ఉన్నాయి, అవి డిలీట్ చేయాలని చెప్పారు. నేను క్లియర్గా చెప్పాను, నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాను, నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా, దానికి సంబంధించి విచారణకి మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడైనా రావడానికి ఉన్నాం, దాన్ని మీ ముందే బహిర్గతం చేస్తామని చెప్పాం. సో దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు వీడియోలు డిలీట్ చేయమన్నా ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదు. రెండో పాయింట్, ఇక్కడ మేజర్గా వచ్చేటప్పటికి బస్సు ప్రమాదం జరిగితే ఇప్పటివరకు బస్సు ఓనర్ని అరెస్ట్ చేయాల, ఓనర్ పేరు ఏందో తెలియదు అంటున్నారు. ఎంత దారుణమైనటువంటి ఎఫ్ఐఆర్ కట్టారంటే వి కావేరీ ట్రావెల్స్, ఫస్ట్ A1 వి కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ అంట, A2 వి కావేరీ ట్రావెల్స్ ఓనర్ అంట. 4 పేర్లు లేవా? అంత దారుణంగా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యవస్థ. 24వ తారీఖు ఉదయం బస్సు ప్రమాదం జరిగింది, ఈరోజు 3వ తారీఖు, నెల కూడా మారిపోయింది, అయినా ఇప్పటివరకు ఓనర్ని అరెస్ట్ చేయాల. బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి విత్ ప్రూఫ్లు చూపిస్తూ ఉన్నారు. లక్ష్మీపురంలో ఉన్నటువంటి 4 బెల్ట్ షాపుల్లో ఒక బెల్ట్ షాపులో కొన్నాడనేది వాస్తవం. ఎర్రిస్వామి అనేటటువంటి ఎవరైతే రెండో వ్యక్తి ఉన్నాడో, ఏదైతే ఆ ఇద్దరిలో ఒకరు చనిపోయారు శివకుమారు, ఆ రెండో వ్యక్తి ఎర్రిస్వామి మేము 4 బాటిల్ కొన్నామని చెప్పాడు. డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది మీ అన్ని ఛానల్స్ దగ్గర. 4 బాటిల్స్ మేము కొని చెరొక 2 బాటిల్స్ తాగామని అతను చెప్పాడు. కానీ రేణుకా ఎల్లమ్మ వైన్స్లో కొన్నటువంటి సీసీ ఫుటేజ్లో 7 గంటలకి 2 సుమో క్వార్టర్ బాటిల్స్ కొన్నారు, 8:25కి 1 క్వార్టర్ బాటిల్ కొన్నారు. మరి 3 క్వార్టర్ బాటిల్ ఇక్కడ కొంటే 4వ క్వార్టర్ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? అర్ధరాత్రి మద్యం షాప్ ఓపెన్ చేసి తీసుకున్నారా? లక్ష్మీపురంలో బెల్ట్ షాపుని తీసుకున్నారా? దీనికి మేము సమాధానం అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, నేను చెప్పట్లా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఉత్తరాంధ్రను తీసుకుంటే ఏదైతే అక్కడ అచ్చెన్నాయుడు చెప్తున్నాడు ఇక్కడ పేకాట క్లబ్లు బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి, ఇక్కడికి వస్తే ఇక్కడ మన ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఇక్కడ పేకాట క్లబ్లు నడుస్తున్నాయని చెప్పి డిఎస్పీ జయసూర్య మీద డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చినట్టు పరిస్థితి. ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలోకి వస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గంజాయి అమ్ముతున్నాడు, గంజాయి అమ్మిస్తున్నాడు ఎంపీ మనుషులని చెప్పి సాక్షాత్తు కేసులను చిన్ని మీద మాట్లాడాడు. ఇటు వస్తే రాయలసీమలో మొన్న మీరు పేకాట క్లబ్లో అని చెప్పి సీఎం రమేష్ డైరెక్ట్గా లేఖ రాశాడు. ఈరోజు ఈ ప్రమాదానికి కూడా బెల్ట్ షాప్ మధ్యమే కారణం అని చెప్పి మాకు అనేక రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. మరి బెల్ట్ షాప్ను ఒక్కదాని మీద కూడా బెల్ట్ షాప్ మీద కేసు పెట్టలా, బెల్ట్ షాపు ఉంది అని చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కటైతే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీసులు, మేము అందరిని అంటలేదు, పోలీసులు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. సో కొంత నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు అంటలా, ఎవరైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందని చెప్పి కేసులు పెట్టి వేధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళను కూడా రేపొద్దున అడ్రస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరు వాడ ఉన్నటువంటి లక్షలాది బెల్ట్ షాపులు, మొలకల చెరువు బ్రాండు, ఇబ్రహీంపట్నం బ్రాండ్లు అంటూ విచ్చలవిడిగా సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్, ఈ పేర్లు ఎక్కడన్నా ఉన్నాయో ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప. ఇటువంటి వాటన్నింటినీ కంట్రోల్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగేవాడే కాదు చనిపోతుంది, తాగని వాళ్ళు కూడా ఆ తాగే వాళ్ళ వల్ల చనిపోతున్నారు అనేది మన కర్నూలు బస్సు ప్రమాదంలో మనం చూసాం. ఖచ్చితంగా మేము అన్న మాటలకు కట్టుబడే ఉన్నాం. వాళ్ళు ఎటువంటి విచారణ పిలిచినా మళ్ళీ రావడానికి కూడా సిద్ధంగా